హాయ్ అండి, అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, నేను ఎంతో టేస్ట్గా అయితే పులిహోర అయితే చేస్తున్నాను. నేను చెప్పినట్టు చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఒక లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎర్రగడ్డ అయితే కట్ చేస్తున్నాను నీట్గా. ఎర్రగడ్డ కట్ చేసుకొని ఒక ఎర్రగడ్డ అయితే సరిపోతుంది. ఇలాగా ఎర్రగడ్డ అయితే నీట్గా పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి కారం అయితే బాగా పడుతుంది. అందుకని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. కట్ చేసుకుంటే సరిపోతుంది. చిల్లీ స్మెల్ అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా నీట్గా పెంచుకోవాలి. ఈ విధంగా సరిపోతుంది. కేజీ లోపల ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది కాబట్టి నేనైతే తీసుకున్నాను. అందులో గ్లాస్ వాటర్ వేసి ఒక నానబెట్టుకోవాలి. ఒక 5 minutes నానితే సరిపోతుంది. చూడండి, పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. అది బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉల్లిగడ్డలు, కొద్దిగా శనగబెడలు, తర్వాత ఆనియన్స్, ఉల్లిగడ్డలు, అందులో కరివేపాకు తీసుకోవాలి. ఇది వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు, సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు పొడి, బాగా వేయించుకోవాలి. ఇలాగా వేగిన తర్వాత చింతపండు పులుసు అయితే తీసుకెళ్తున్నాను. అది వేసుకోవాలి. నీట్గా
బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా వేగిన తర్వాత లాస్ట్లో మనము పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకున్నాం కదా, వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి నీట్గా. తర్వాత రైస్ ఇందులో వేసేసి ఇప్పుడైతే అంతా కలిపేసేయాలి. మీకు కారం ఇంకా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంకా మిరప్పొడి కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయ కారం సరిపోలేదు, ఇంకా కారం కావాలి అనుకుంటే మిరప్పొడి వస్తుంది వేసుకోండి. నేనైతే మాకు పచ్చిమిరపకాయలు వరకు వేసుకుని సరిపోతాయని నేనైతే మిరప్పొడి అయితే వేసుకోలేదు. అలాగే ఎండుమిర్చి కూడా వేయలేదు, కారం ఎక్కువ ఉంటుందని. మనకి ఎంతో టేస్టీగా పులిహోర అయితే రెడీ అయిపోయింది చూడండి.